అందరికీ నమస్తే. ఇది పిప్పాకు. పిప్పాకు అంటే చాలా మందికి తెలుసు కూడా, కొంతమందికి తెలియదు. ఇది పిచ్చాకు అనుకోకుండ్రి. చేనులలో దొరకదు, ఇది ఊళ్ళోనే దొరుకుతుంది. ఊళ్ళ రోడ్ల పొంటి దొరుకుతుంది. ఇది మంచిది, పని చేయదు అనుకోకండి. ఇది పని చేస్తుంది. మనుషులకైనా కోళ్ళకైనా గొర్రెలకైనా ఏ దానికైనా పని చేస్తుంది. కానీ అంత పూర్తి ఎవరికి తెలియదు, తెలిసిన వాళ్ళకు తెలుస్తుంది. ఈ ఆకు మెత్తగా దంచి, ఇప్పుడు చలికాలం వస్తుంది కదా, కోళ్ళకు చాలా అవసరం. ఆ కోళ్ళు కూరుకుతాయి, తెగులు వస్తాయి, ఇప్పుడు చచ్చిపోతాయి. ఆ దవాఖాన మందులు కొన్ని కోళ్ళు పడవు గుడక. ఈ ఆకు తెచ్చి దంచి దాంట్లోనే కొన్ని ఎల్లిపాయలు కొన్ని మిరియాలు వేసి ఇంత పసుపు వేసి దంచిండ్రనుకో, దంచి చిన్న చిన్న ఉండలు చేసి అవి పొద్దుటిల్లి పెద్ద కోళ్ళకు పెద్దటిల్లు పెట్టాలి. చిన్న కోడి పిల్లలకు, సన్నవిళ్ళ కోడి పిల్లలకు అయితే నీళ్ళల్లో కలిపి తొట్టిలో పెడితే తాగుతాయి, మంచిగా అవుతాయి. ఇవి మంచిది, తెగులు ఇడుస్తుంది, తెగులు లేకుండా అవుతాయి. కోళ్ళు మంచిగా అవుతాయి. మనుషులు కూడా దంచుకొని కాళ్ళు ఏడన్నా నొప్పులు ఉంటే ఆడాడ నొప్పులు ఉంటే ఆ నొప్పులకు రూసుకొని పండుకుంటే కూడా నొప్పులు తగ్గుతాయి. ఇవి చాలా పని చేస్తుంది. పళ్ళ నొప్పికి కూడా చాలా పనిస్తుంది. పళ్ళ నొప్పులు వేస్తే అది ఇది అనేది ఆ పూటకే తక్కువ అవుతాయి. కానీ ఇది మాత్రం పళ్ళ నొప్పికి బాగా ఉప్పు రాయేసి నలిసి ఏడ నొప్పి ఉంటే ఆడ దవడ కెట్టుకున్నామంటే కొద్దిగా నొప్పి చేస్తుంది. కానీ ఆ పురుగు అనేది చచ్చిపోయి మంచిగా అవుతుంది పళ్ళ నొప్పి కూడా.